హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీస్ వరల్డ్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకుని టమాటా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుముకి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, ఒక మీడియం సైజు క్యారెట్ ముక్కలు, ఒక మీడియం సైజు బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల సోనా మైసూర్ రైస్ కడుక్కుని వేసుకోవాలండి. ఈ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు పోసుకుంటున్నాను. గ్లాసుకి వచ్చేసి 2 గ్లాసులు కొలత కాబట్టి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ తయారైపోయింది. ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.